హలో వివర్స్ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. ఈరోజు ఒక కామన్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నామండి. అదేంటంటే నాకు చాలా పేషెంట్స్ వచ్చి అడుగుతారు. ఏందంటే బీపీ, షుగర్ ఉన్న పేషెంట్‌లో సెక్షువల్ సామర్థ్యం అంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందా? తగ్గుతుందా? బీపీ, షుగర్ ఉండడం వల్ల మన సెక్స్ లైఫ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ వస్తాయి? దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. దాని తర్వాత లాస్ట్‌లో మీకొక మంచి చెప్తాను. ఆ జ్యూస్ మీరు రోజు తాగారనుకోండి, నేచురల్‌గా మీ బీపీ కంట్రోల్ అవుతది. నేచురల్‌గా మీ షుగర్ కంట్రోల్ అవుతది. దాంతో పాటు మీ సెక్షువల్ పెర్ఫార్మన్స్ కూడా నార్మల్ అవుతా వస్తదండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీపీ అనేది ఎందుకొస్తదండి? ఆ బీపీ అనేది ఎందుకొస్తది అంటే, మన హార్ట్ ఫంక్షనింగ్ కొంచెం తేడా వచ్చేసి, మన రక్తనాళాలనేది వీక్ అయ్యి దాంట్లో ప్రెషర్ పెరిగి మన బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతా వస్తది. సో, ఆ బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల ఏమవుతది, మన బాడీలో ఉండే ప్రతి పార్ట్‌కి రక్తం అనేది సరిగా అందదు. ఆ రక్తం సరిగా అందకపోవడం వల్ల ఏమవుతది, మన బాడీలో కొంచెం తల తిరిగి రావడం, ఇలా కొన్ని బీపీ లాంటి లక్షణాలొస్తాయి. ఒక్కొక్కసారి గుండె దడ రావడం ఇవన్నీ ఉంటాయండి. సో, సేమ్ ఆ బీపీ వల్ల ఏమవుతదంటే, మన పురుషాంగానికి రక్తం సరిగా అందదు. రక్తం సరిగా అందాక దానివల్ల ఏమవుతది, ఆ బ్లడ్ ప్రెషర్ వల్ల ఏమవుతది, వీళ్ళకి ఎరెక్షన్ వచ్చే ప్రాబ్లమ్ ఉంటది. ఎరెక్షన్ లాంటి ప్రాబ్లమ్ వస్తది. అంటే చాలా రోజు ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి మీరు బీపీతో సఫర్ అవుతున్నారనుకోండి. అప్పుడు నేచురల్‌గా మీకు 5, 6 ఇయర్స్ తర్వాత ఏమవుతదంటే, నేచురల్‌గా మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే అంగం సరిగా గట్టిగా పడదు. అలాంటి ప్రాబ్లమ్ వస్తది. ఎందుకు అంటే, అక్కడ రక్తం అనేది సరిగా అందట్లేదు. దానివల్ల ఆ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ అనేది వస్తుందండి. నెక్స్టు డయాబెటిస్. డయాబెటిస్ అనేది అంటే షుగర్ అనేది ఎందుకొస్తది? మన బాడీలో షుగర్ లెవెల్ అనేది ఎక్కువై ఇన్సులిన్ ప్రమాణం తగ్గుతా వచ్చినప్పుడు ఏమవుతదంటే, మన బాడీలో గ్లూకోజ్ అనేది పెరుగుతా వస్తది. ఆ గ్లూకోజ్ అనేది పెరిగి మన బ్లడ్‌లో ఉండిపోతదండి. ఆ బ్లడ్‌లో ఉండిపోయి మన టిష్యూస్‌లో అన్ని దగ్గర ఉండిపోయి ఏమవుతదంటే, మన అరెకాల్లో, అరచేతుల్లో ఏమవుతుందంటే మంటలాగా వస్తది. ఆ మంట ఎందుకొస్తది? అక్కడ పెరిఫెరల్ నర్వ్స్ అంటారు. ఆ పెరిఫెరల్ నర్వ్స్ అనేది వీక్ అయితా వస్తాయి. వీక్ అయ్యి అక్కడ మంట, నొప్పి వస్తాయండి. అలాగే మన పురుషాంగం దగ్గర ఉండే పెరిఫెరల్ నర్వ్స్ కూడా వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయి ఏమవుతదంటే మనకి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే అలాంటి ప్రాబ్లమ్ వస్తది. అంటే మీరు సెక్స్‌లో పాల్గొన్న టైంలో అక్కడుండే నరాలు వీక్ అయిపోయి మీరు కలిసే టైంలో ఇమ్మీడియేట్‌గా వీర్యం అనేది పడిపోతది. లేదా మెత్తపడి మీ అంగం అనేది మెత్తగా అయిపోతదండి. సో, ఇలా ఈ డయాబెటిస్ వల్ల ఏమవుతుందంటే ఇలా మీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లమ్ వస్తుంటదండి. సో, అర్థమైందా వ్యూవర్స్? బీపీ, షుగర్ లాంటి ప్రాబ్లమ్ ఉందనుకోండి మీకు, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షను, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి ప్రాబ్లము ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో, అందుకే మీరు ఏం చేయాలంటే కొంచెము ఈ బీపీ, షుగర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అలా కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? డైలీ ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయాలి. దాని తర్వాత మంచి న్యాచురల్ ఫుడ్, న్యూట్రియంట్ ఫుడ్ తినండి. కొంచెం బయట ఫుడ్డు, ఫ్యాటీ ఫుడ్డు, ఆయిలీ ఫుడ్ ఇలాంటిది అవాయిడ్ చేసుకుంటారండి. స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉందనుకోండి, మనం మీ మైండ్‌ని స్ట్రెస్ ఫ్రీగా పెట్టుకోండి. సో, ఇవన్నీ పట్టించుకుంటా వచ్చారనుకోండి, మీ బాడీలో బీపీ, షుగర్ ఉన్నా గూడా దాని ఎఫెక్ట్ మీ సెక్షువల్ లైఫ్ మీద పడకుండా ఉంటాయండి. సో, ఎందుకంటే నేను చూస్తాను చాలా పేషెంట్‌కి బీపీ, షుగర్ వచ్చిందనుకోండి, 100% వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్ అనేది ఈరోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి ఖచ్చితంగా వస్తదండి. సో, ఇలాంటి వాళ్ళ కోసం ఒక న్యాచురల్ టెక్నిక్ చెప్తానండి. ఏందంటే మీకు షుగర్ ఉందనుకోండి, షుగర్ ఉన్నవాళ్ళు రోజు పొద్దున్న ఏం చేయాలంటే ఈ కాకరకాయ జ్యూస్ తాగండి. డైలీ మార్నింగు కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల ఏమవుతదంటే, కాకరకాయలో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అది ఏం చేస్తదంటే డీటాక్సిఫికేషన్ చేసేది. అంటే మీ బాడీలో ఎలాంటి టాక్సిన్స్ అలాంటిది ఏమైనా ఉన్నా గూడా అది బయటకు పంపిస్తది. ఆ బయటకు పంపియడం వల్ల ఏమవుతది, మీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ అనేది తగ్గుతా వస్తది. కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతా వస్తూ దాంతో పాటు అక్కడ నరాల్ని గూడా స్ట్రాంగ్ చేస్తా వస్తది. ఇవన్నీ స్ట్రాంగ్ చేయడం వల్ల ఏమవుతదంటే, మీ షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతా వస్తది. షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతా వచ్చిందనుకోండి, మీకు ఈ పెరిఫెరల్ న్యూరైటిస్ అంటే నరాలనేది వీక్‌నెస్ అనేది తగ్గుతా వస్తది. సో, ఇలా మీకు షుగర్ ఉంది, దాంతో పాటు సెక్షువల్ వీక్‌నెస్ ఉంది, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు డైలీ పొద్దున కాకరకాయ జ్యూస్ తాగారనుకోండి, నేచురల్‌గానే మీ షుగర్ కంట్రోల్‌లో వస్తది. మీ సెక్షువల్ పెర్ఫార్మన్స్ కూడా ఇంప్రూవ్ అవుతా వస్తది. ఇంకా రెండోదొచ్చేసి
పొమోగ్రానేట్ జ్యూస్. ఈ పొమోగ్రానేట్ జ్యూస్‌లో ఏముంటాయంటే కొన్ని పదార్థాలుంటాయి. అవి ఏం చేస్తాయంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసేసి మన పురుషాంగం దగ్గర ఉండే అక్కడ ఉండే రక్తనాళాన్ని ఓపెన్ చేస్తది. ఓపెన్ చేసేసి మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తది. నైట్రస్ ఆక్సైడ్ అనే ఒక పదార్థం ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేస్తది. అది ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయిందనుకోండి, అక్కడ ఉండే స్మూత్ మజిల్స్ ఓపెన్ అయిపోయి అంగంకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. ఇంప్రూవ్ అయినంక ఏమవుతది మీకు గట్టితనం అంటే ఎరెక్షన్ బాగా ఉంటదండి. సో, ఇలా మీకు బీపీ వల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు రోజు ఒక పూట సాయంత్రము అంటే ఈవినింగు టైంలో మీరు డైలీ ఈవినింగ్ టైంలో పొమోగ్రానేట్ జ్యూస్ తాగారనుకోండి, దానివల్ల మీ బీపీ కంట్రోల్‌లో వస్తది. దాంతో పాటు మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మీ ఎరెక్షన్ ప్రాబ్లమ్ గూడా సాల్వ్ అవుతదండి. అర్థమైందా వ్యూవర్స్? సో, మీకు బీపీ, షుగర్ అలాంటి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఇలాంటి జ్యూస్ తాగండి. నేచురల్‌గా ఎక్సర్సైజ్ చేయండి. మీకు అలా చేసినా గూడా మీ బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉండట్లేదనుకోండి, మన హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి. సో, దానికోసము మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన కింద ఉండే నంబర్‌కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మీకెప్పుడు హెల్ప్ చేయడానికి మీకెప్పుడు 24 అవర్స్ మనము ఎప్పుడూ ఉంటామండి. ఓకేనా వ్యూవర్స్? థ్యాంక్ యూ అండి.